మరి ఇవే చివరి చర్చలు సార్ ఇంకేమైనా చర్చలు మళ్ళీ చెప్తున్నాం. అసలు ఇంతవరకు ఆ రోజుకు ఈ రోజుకు మీరు గమనిస్తే ప్రభుత్వం వైపు నుంచి మేము పార్టిసిపేట్ చేసిన రోజు నుంచి ఇది మూడోసారి కూర్చున్నాం. మా వైపు నుంచి ప్రోగ్రెస్ ఉంది. అంటే ముందు చేద్దాము చూద్దాం అన్న వాళ్ళం, తర్వాత కాదు మరీ ఇదిగా అడుగుతున్నారని కమిట్మెంట్తో వస్తున్నాం. అటువైపు నుంచి ఒకటే దీని మీద ఉన్నారు, అది గమనించాలి. రెండవది, ఇన్ని పెట్టిన తర్వాత ఇవన్నీ రిజాల్వ్ అయ్యి ఒక్క దీని దగ్గరే ఉండి అదే సాల్వ్ చేయకపోతే ఏదంటే దాని మీద చర్చకే ఉంది. వాళ్ళ పొజిషన్ వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు వచ్చి అంగీకరిస్తే మంచిది, నిజంగా చాలా మంచి నిర్ణయం. వాట్ ఎవర్ ఇంతవరకు జరిగింది దాన్ని పక్కకు తోసేసి ఒకవేళ సమ్మకాలను ఏం చేయాలా చేసుకుంటే అవి కూడా సానుకూలంగా చూసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరిగితే అలా కాకుండా దాని మీద మా పొజిషన్ మాదంటే ఏదో మేము రాజకీయం కోసం కొన్నాళ్ళు వీళ్ళు అడగని ఆ తర్వాత ఇస్తాము ఇచ్చి ఏదో ఇచ్చేసుకున్నామనే ఉద్దేశంలో అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడు లేదు. కాబట్టి స్టాండ్ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా దీనికంటే స్ట్రెచ్ చేయగలిగింది కనిపించట్లా. కాదు, ఒక పద్ధతి ఉండాలి కదా దేనికైనా. 5 years రీజనబుల్ టైం. జూలై 2019లో పెంచాము. అసలు ఆ రోజు అవసరం లేదు, ఎందుకంటే అంతకుముందే గత గవర్నమెంట్ పెంచింది, ఎన్నికల ముందు పెంచింది. ఎందుకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అంటే తను హామీ ఇచ్చినారు కాబట్టి, పక్క స్టేట్లో ఉన్నదానికి ఈక్వల్ చేస్తా అన్నారు కాబట్టి హామీ ఇచ్చారు కాబట్టి పెంచారు. అది పర్సనల్ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేశారు. సహజంగానే అక్కడ నుంచి 5 years అనేది రీజనబుల్ టైం. అక్కడ నుంచి ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఇది చేయొచ్చు. ఇప్పట్లా కాకుండా కొంచెం రీజనబుల్ ఇది పెట్టుకుంటూ పెంచవచ్చు. ఏదైనా వితిన్ ది లిమిటేషన్స్ చేయగలిగినవన్నీ చేస్తూ వస్తాము. పద్ధతి ప్రకారం చేద్దాం, అక్కడ నుంచి రెగ్యులారిటీ మెయింటైన్ అయితే బాగుంటుందనే ఉద్దేశం, అదే చెప్పాను. అండ్ ఇంకొక విషయం, ఇవన్నీ కూడా ఏదైనా ఒప్పుకున్నా వీళ్ళు సమ్మె విరమిస్తే ఇవన్నీ అప్లై అవుతాయి, మినిట్స్ తయారవుతాయి. లేకపోతే అవన్నీ ఇది కానట్టు. ఎందుకు డిమాండ్లన్నీ ఇచ్చిన తర్వాత, డిమాండ్ల మీద చర్చ జరిగిన తర్వాత వాటన్నిటిలో ఏమేమి ఒప్పుకున్నాక వీటన్నిటికి కలిసి కామన్ ఇది రిలీజ్ అవుతుంది, సబ్జెక్ట్ టు ది కండిషన్, సమ్మె విరమిస్తే.